శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో భీమసేనుడు యుధిష్ఠిరుడితోటి యుద్ధానికి ప్రోత్సహిస్తూ అనేకములైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలని ఎలా ఆశ్రయించాలి, పండితుల యొక్క అభిభాషణం ఏమిటి, అర్థము లేకపోతే ఏమీ లేదు, అందువలన అర్థం ద్వారానే ధర్మము కామము అనేటువంటివి రెండూ కూడా తీర్చబడతాయి, అందువలన ఈ అర్థం అనేటువంటిది ప్రధానమైనటువంటి భూమిక వహిస్తూ ఉంటుంది ధర్మార్థ కామ త్రయంలో అంటూ తన యొక్క భాషణాన్ని ఆయనతో మాట్లాడుతూ ఆయన్ని యుద్ధం వైపు ప్రోత్సహించాలి అనేటువంటి ఒక అభిప్రాయంతో తన యొక్క మాటల్ని దానికి సమన్వయపరుస్తూ ఆయన ఇంకా ఆ యుధిష్ఠిరుడితోటి ఈ విధంగా చెబుతున్నాడు. ఇంకా ఏమని చెబుతున్నాడంటే, సత్వేన కురితే యుద్ధం రాజన్ సుబలవానపి అప్రమాది మహోత్సాహి సత్వస్థో భవ పాండవ. ఓ రాజా, ఎంతటి బలవంతుడైనా సరే ఆత్మబలంతో యుద్ధం చేస్తాడు. అలాగా అప్రమత్తుడవు ఉత్సాహవంతుడవు అయ్యి నువ్వు ఆత్మబలాన్ని పొంది నువ్వు కూడా యుద్ధం చేయడానికే ప్రయత్నం చేయవయ్యా. సత్వం హి మూలమర్థస్య వితథం యదతో అన్యథా నతు ప్రసక్తం భవతి వృక్షఛాయేవ హైమని. ధనానికి మూలం ఏమిటయ్యా అంటే ఆత్మబలమే. మనకు విశ్వాసం ఉండాలి. ముందర విశ్వాసం ఉండి మనకు ఆ బలముని సమకూర్చుకొని మనము సంపాదన చెయ్యాలి. అంతకంటే వేరైనటువంటిది ఏదైనప్పటికీ కూడా అది వ్యర్థమే అవుతుంది. హేమంత ఋతువులో చెట్టు నీడలాగా ఆత్మ యొక్క దుర్బలత ఏదైతే ఉందో అది ఏ పనిలోనూ కూడా పనికిరాదు. అందువలన అర్ధత్యాగోపి కార్య స్యాత్ అర్ధం శ్రేయాం సమీక్షత బీజోపమ్యేన కౌంతేయ మాతే భూదత్ర సంశయ. ఓ కుంతి కుమారా, ఎక్కువ ధాన్యాన్ని పొందాలి అనుకునేటువంటి రైతు ఏం చేస్తాడు? కొంత ధాన్యాన్ని బీజ రూపంలో త్యాగం చేస్తాడు. ఎక్కువ విత్తనాలు వేస్తే కదా దాంట్లో సస్యం వచ్చేటువంటిది. అదేవిధంగా ఎక్కువ ధనాన్ని పొందగలిగినటువంటి వాడు కూడా కొంత అర్ధత్యాగం కూడా చెయ్యాలి. ఈ విషయంలో నీకు ఏ విధమైనటువంటి సందేహం అక్కర్లేదయ్యా. అధ్యయనతు సమోనార్థ ఎత్ర లభ్యేతనోదయ నత్ర విపణకార్య ఖరకండూయనం హి తత్. విడిచినటువంటి ధనంతో సమంగా కానీ ఎక్కువగా కానీ లభిస్తుందంటేనే ధనాన్ని త్యాగం చేయాలి. అంతేగాని ఉన్నది జార విడుచుకుంటే అది ప్రమాదమే. మనము కొంత ధనాన్ని వదులుతున్నాము అంటే కనీసం మనం ఆ ధనాన్నినే తిరిగి సంపాదించుకుంటే సమానం అవుతుంది. లేకపోతే మనం జార విడుచుకున్నటువంటి ధనం కంటే ఎక్కువ సంపాదించుకుంటే కనుక కొంత ఐశ్వర్యం దానివల్ల ప్రయోజనము సిద్ధిస్తుంది. అంతేగాని ఉన్నది పోగొట్టుకుంటే అది అమాయకత్వం అవుతుంది. అందువలన ఏదైనా దానివలన ప్రయోజనం ఉంటుందంటేనే దాన్ని మనం త్యాగం చేయాలి, లేకపోతే కనుక త్యాగం చేయకూడదు. అలా చేయడం అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఖరకండూయనం, ఏదో గాడిదని గోకినట్టుగా ఉంటుంది. అంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు సుమా అనేటువంటి విధంగా ఉంటుంది, వ్యర్థము. ఎందుకంటే ఈ గాడిదని ఇలా గోకుతూ ఉంటే ఏం చేస్తుందంటే అది తన్నుతుంది తప్ప దానివల్ల మనకేమీ ఉపయోగం జరగదు. అందువలన ఏంటంటే ప్రయోజనం లేకుండా బాధ కలుగుతుంది. అందువలన ఏది ఉపయోగం లేకుండా త్యాగం చేయకూడదయ్యా. ఏమేవ మనుష్యేంద్ర ధర్మం త్యక్త్వాల్పకం నరః బృహంతం ధర్మమాప్నోతి సబుద్ధ ఇది నిశ్చితం. కాబట్టి ఓ రాజా, ఇదే విధంగా స్వల్పమైనటువంటి ధర్మాన్ని మనము విడిచిపెట్టి అధికమైనటువంటి ధర్మాన్ని పొందేటువంటి వాడు బుద్ధిమంతుడని నిశ్చయంగా చెప్పచ్చు. ఈ సూత్రం అన్నిట్లోనూ కూడా ప్రవర్తిస్తుంది. అమిత్రం మిత్ర సంపన్నం మిత్రైర్భిందంతి పండితా భిన్నైర్మిత్రైర్ పరిత్యక్తం దుర్బలం కుర్బతే వశం. పండితులు ఏం చేస్తారంటే మిత్ర సంపద కలిగినటువంటి శత్రువుని జయించాలనుకుంటే వాడిని మిత్రుల నుండి వేరు చేస్తారు. ముందర ఆ మిత్రుడికి తమ యొక్క శత్రువుకి అతని మిత్రుడికి మధ్యన భేదాన్ని కల్పిస్తారయ్యా. అదప్పుడు భేదించినటువంటి మిత్రులు విడిచిపెడితే ఆ శత్రువు దుర్బలుడవుతాడు. అప్పుడు వాడిని లొంగదీసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అందుకని ఆ విధంగా ప్రయత్నం చేస్తారు. సత్వేన కురితే యుద్ధం రాజన్ సుబలవానపి నోజ్యమేన నహోత్రాభి సర్వా స్వీకురితే ప్రజాహ.
కాబట్టి ఓ రాజా, బలవంతుడైనటువంటి వాడు ఆత్మబలంతో యుద్ధం చేస్తాడు. వేరొక ప్రయత్నం చేత కానీ ప్రశంసల చేత కానీ జనులందరినీ కూడా తమ వశం ఎప్పుడూ చేసుకోలేడు. సర్వదా సంహతైరేవ దుర్బలైర్బలవానపి అమిత్ర శక్యతే హంతుం మధుహా భ్రమరైరివ. తేనెటీగలన్నీ కలిపి తేనెని తీసుకుని పోయేటువంటి వాడిని చంపినట్లుగా దుర్బలులంతా అన్ని విధాలా కలిసి బలవంతుడైనటువంటి శత్రువుని కూడా చంపగలుగుతారయ్యా. యథా రాజన్ ప్రజాహ సర్వాహ సూర్య పాతి గభస్తిభి అత్తిచైవ తథైవత్వం శత్రుసహ సవితుర్భవ. ఓ రాజా, సూర్యుడు భూమి మీద ఉండేటువంటి నీటిని ఏం చేస్తాడంటే తన కిరణాలతోటి స్వీకరిస్తాడు, మళ్ళా ప్రజలకి దాన్నే వర్షరూపంగా ఇస్తాడు. తాను ఆదత్తేహి రసం రవి అని రఘువంశంలో కూడా చెప్పబడింది. ఆయన ఏం చేసుకుంటూ ఉంటాడు, సూర్యుడు ఆ నీటిని తన కిరణముల ద్వారా గ్రహించుకుంటూ ఉంటాడు. ఎందుకు గ్రహించుకుంటాడు? దానికంటే 10 రెట్లు ఎక్కువగా మళ్ళీ వర్ష రూపంలో ప్రజలందరికీ ఇవ్వడం కోసమనే. అందువల్ల నువ్వు కూడా సూర్యుడితో సదృశుడవై ప్రజలను రక్షించు. అందువల్ల నువ్వు ఇప్పుడు ప్రస్తుతము యుద్ధం చెయ్యాలి, చేసి శత్రువులను జయించాలి, రాజ్యాన్ని సంపదని పొందాలి, ప్రజలందరినీ కూడా హాయిగా వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలన్నీ ఇచ్చి ఆనందంగా ఉండేటట్టుగా పరిపాలన చెయ్యాలయ్యా. ఏతచ్చాపి తపోరాజన్ పురాణమితిన శృతం విధిన పాలనం భూమే యత్కృతం న పితామహై. నీ పితామహులందరూ చేసినట్టుగా ధర్మపూర్వకంగా ఈ భూమిని పాలించడం కూడా ఒక పురాతనమైనటువంటి తపస్సుగా మేము విన్నామయ్యా. నా తథా తపసా రాజన్ లోకాన్ ప్రాప్నోతి క్షత్రియ యథా సృష్టేన యుద్ధేన విజయేన ఇతరేణవా. క్షత్రియుడు తపస్సు ద్వారా పుణ్యలోకాలను ఎప్పుడూ పొందలేడు. వాడు చేయవలసింది ఏంటంటే తనకి విహితమైనటువంటి యుద్ధాన్ని చెయ్యాలి. చేస్తూ విజయం పొందినా అందులో మరణించినా కూడా అతడు పుణ్యలోకాలకి పొందుతాడు. క్షత్రియుడికి ఆ అవకాశం అన్నది. అందువలన అపేయాత్ కిల భాహ సూర్యాత్ లక్ష్మీ చంద్రమసస్తథ ఇది లోకో వ్యవసిత దృష్ట్యే మాం భవతో వ్యథాం. అందువలన నీ యొక్క ఈ కష్టాన్ని చూసినటువంటి లోకము ఏం చేస్తాడు, సూర్యుని నుండి కాంతి, చంద్రుని నుండి వెన్నెల కూడా శోభ తొలగిపోతాయని భావిస్తుంది. అంటే ఏంటి, ఇంతటి ధర్మరాజుకే ఇంత కష్టం వచ్చింది అంటే సూర్యుడి నుంచి కాంతి కూడా పోతుంది, చంద్రుడి నుంచి వెన్నెల కూడా పోతుంది అని భావన చేస్తున్నారు జనులందరూ కూడాను. అంత నీ యొక్క కష్టాన్ని ఏ వ్యక్తి కూడా చూడలేకపోతున్నారు. భవతశ్చ ప్రశంసాభి నిందాభిరది ఇతరస్య చ కథాయుక్త పరిషద పృథక్ రాజన్ సమాగత. ఈ జనులందరూ కూడా అనేకములైనటువంటి సమావేశాలకు వచ్చి నిన్ను ప్రశంసిస్తూ దుర్యోధనుడిని నిందిస్తూ మాట్లాడుకుంటున్నారయ్యా. అందువలన ఆ నిందార్హులైనటువంటి దుర్యోధనరాజులను ఉపేక్షించడం అనేటువంటిది ఎంత మాత్రము ఉచితము కాదు అంటున్నాడు భీమసేనుడు. ఇదం అభ్యధికం రాజన్ బ్రాహ్మణ కురవశ్యతే సమేతా కథయంతీహ ముదితా సత్యసంధతాం. బ్రాహ్మణులు కురువంశీయులు ఒక చోట కలుసుకొని ఆనందంతో నీ సత్యసంధత గురించి మాట్లాడుకుంటున్నారు. అబ్బా, ధర్మరాజు ఎంత గొప్పవాడో కదా అని. అదంతా కూడా మేమందరము కూడా విన్నామయ్యా. ఎన్న మోహాన్న కార్పణ్యాన్న లోభాన్న భయాదపి అనృతం కించిత్ ఉక్తం తేన కామాన్నార్థకారణాత్. మోహం వలన కానీ, దైన్యం వల్ల కానీ, లోభంతో కానీ, భయంతో కానీ, కోరిక వలన కానీ, ధన కారణంగా కానీ నువ్వు అసత్యాన్ని అసలు మాట్లాడవు, కొద్దిగా కూడా అసత్య భాషణము చెయ్యవు అనే వాళ్ళందరూ భావన చేస్తున్నారు. సత్యవచనుడు అనే నువ్వు ప్రశంసిస్తున్నారు. ఏదైనా కురితే కించిత్ రాజా భూమి అవాపునుమన్ సర్వం తన్నుదతే పశ్చాత్ యజ్ఞై విపుల దక్షిణై. అందులో రాజు రాజ్యం కోసం చేసేటువంటి యుద్ధంలో హింస చేయడం వల్ల పొందిన పాపం ఉంటుంది. అయితే ఈ పాపాన్ని రాజ్యం పొందిన తర్వాత యజ్ఞంలో భూరి దక్షిణలు ఇవ్వడం ద్వారా తొలగించుకుంటాడు. అనేకమైనటువంటి యజ్ఞదానాదులన్నీ కూడా చేయడం ద్వారా తొలగించుకుంటాడయ్యా. బ్రాహ్మణేభ్యో దదద్ గ్రామాన్ గాశ్చ రాజన్ సహస్రశ ముచ్యతే సర్వపాపేభ్య తమోభ్యవ చంద్రమః. చీకటల నుండి చంద్రుడు బయటపడ్డట్టుగా, అంటే చంద్రుడు వచ్చేప్పటికి ఏ విధంగా అయితే చీకటి పోతుందో అలా బ్రాహ్మణులకు అనేకమైన గ్రామాలను, వేల కొద్ది గోవులను దానం చేయడం ద్వారా రాజు పాపాల నుండి విముక్తుడవుతాడు. పౌర జానపదా సర్వే ప్రాయసా కురునందన సమృద్ధ బాలసహిత శంశంతి త్వాం యుధిష్ఠిర. ఓ యుధిష్ఠిర,
నగరాల్లో పల్లెల్లో నివసిస్తున్నటువంటి వృద్ధులు బాలురు అందరూ కూడా నిన్ను అందరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. ఆబాల వృద్ధులు శద్రుతౌ క్షీరమాసక్తం బ్రహ్మవా వృషలే యథ సత్యం స్థేనే బలం నార్యాం రాజ్యం దుర్యోధనే తథా. కుక్క తోలు సంచిలో ఉండేటువంటి పాలు, శూద్రుని వద్ద నుండేటువంటి వేదము, దొంగ దగ్గర ఉండేటువంటి సత్యము, స్త్రీ యొక్క బలము, ఇవన్నీ అనుచితాలయ్యా. ఓ తోలు సంచిలో పాలు తీసుకెడితే కనుక కుక్క అది ఏమన్నా పవిత్రమవుతుందా? అలాగే శూద్రుడు వేదం వల్లిస్తే కనుక అది ఏమన్నా పవిత్రమవుతుందా? దొంగ సత్యభాషణం చెబుతున్నాడంటే ఎవడైనా నమ్ముతారా? అలాగే స్త్రీ దగ్గర బలం ఉంది అంటే కూడా కష్టమే. ఎందుకంటే ఆమె యొక్క శారీరక వ్యవస్థ ప్రకారము పురుషుడే బలవంతుడు తప్ప స్త్రీ అంత పురుషుడి కంట బలవంతురాలు కాలేదు కదా. అలాగే దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉండడం కూడా తగనిదే. ఈ విధంగా ఇవి ఎలా అయితే తగనటువంటివో ఆ దుర్యోధనుడు రాజు అయితే కనుక వచ్చే నష్టం కూడా అటువంటిదే. వాడి దగ్గర కూడా రాజ్యం ఉండకూడదు. ఇది లోకే నిర్వచనం పురశ్చరతి భారత అపిచయితా స్త్రియో బాలా స్వాధ్యాయమధికుర్వతే. ఈ విధంగా ముందు నుండి లోకంలో ఒక ప్రవాదం ఉందయ్యా. స్త్రీలు బాలురు వేదాధ్యయనం చేస్తే స్వరం చెడుతుంది. అలాగే దుర్యోధనుడి దగ్గర రాజ్యం ఉంటే కనుక సమాజం అంతా కూడా చెడిపోతుంది. ఇమాం అవస్థాంచ గతే సహ అస్మాభిరరిందమ హంత నష్టాస్మ సర్వే వై భవతోపద్రవే సతి. అందువలన ఓ యుధిష్ఠిరా, ఇది చాలా విచారింపదగినటువంటి విషయమయ్యా. మా అందరితో పాటుగా నువ్వు కూడా ఇటువంటి దురవస్థలోనే ఉన్నావు. నీ మూలంగా మేమంతా కూడా నష్టపోతున్నాము. సభవాన్ రథమాస్థాయ సర్వోపకరణాన్వితం త్వరమాణో అభినిర్యాతు విప్రేభ్యో అర్ధవిభావక. ఓ మహారాజా, విప్రులకు ధనాన్ని దానంగా ఇవ్వడం కోసము నువ్వు అస్త్రశస్త్రాది సామగ్రితో సిద్ధమయ్యి రథమెక్కి శీఘ్రంగా ఇక్కడి నుంచి యుద్ధానికి బయలుదేరు. వాచయిత్వా ద్విజశ్రేష్ఠ నజ్జేవ గజసాహ్వయం అస్త్రవిద్భి పరివృత భ్రాతృభిర్దృఢధన్విభి ఆశీవిష సమయర్వీరై మరుద్భిరివ వృత్ర అమిత్రాం తేజసా మృద్వన్న అసురానివ వృత్ర శ్రియమాదస్వ కౌంతేయ ధార్తరాష్ట్రాన్ మహాబల. సర్పాలతో సమానంగా భయంకరమైనటువంటి వీరులైనటువంటి దేవతలతో ఇంద్రుడు శత్రువులైనటువంటి రాక్షసుల మీద ఆక్రమణ చేసినట్టుగా నువ్వు కూడా అస్త్రవేత్తలు దృఢమైనటువంటి విలుకాండ్రు అయినటువంటి సోదరులతో కలిసి బ్రాహ్మణులచే స్వస్తి వచనాలు పలికించుకుని హస్తినాపురంపై ఈరోజే దండయాత్ర చేయవయ్యా. నహి గాంధీవ ముక్తానాం శరాణం గార్ధ్రవాసవ ఆససాం స్పర్శమాసీవిషాభానాం మత్స్య కశ్చన సంసహేత్. అర్జునుని యొక్క గాంధీవం నుండి వెలువడినటువంటి గ్రద్ద రెక్కలను పోలినటువంటి బాణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి బాణాలనేటువంటి సర్పాల భయంకరమైనటువంటి తాకిడిని మానవ మాత్రుడు ఎవ్వడూ సహించలేడయ్యా. ఆ అర్జునుడు గాంధీవం నుంచి బాణము వెలువడింది అంటే అది చాలా సప్రయోజనమవుతుంది. తప్పనిసరిగా అది దేని గురించి అయితే విడువబడిందో ఆ కార్యాన్ని సాధిస్తుందయ్యా. సృంజయై సహ కైకేయై వృష్ణీనాం వృషభేణ చ కథంస్వితి యుధి కౌంతేయ న రాజ్యం ప్రాప్నుయామహే. ఓ కుంతీనందన, సృంజయాది వీరులతో కైకేయి వీరులతో వృష్ణివంశ తిలకుడైనటువంటి శ్రీకృష్ణుడితోటి కలిసి సంగ్రామం చేస్తే మన రాజ్యాన్ని మనం పొందలేమా? తప్పనిసరిగా పొందగలం. శత్రుహస్త గతాం రాజన్ కథన్స్విన్ ఆహరేర్మహీం ఇహ యత్నముపాహృత్య బలేన మహతాన్విత. ఓ రాజా, పెద్ద సేనాబలంతో ప్రయత్నపూర్వకంగా యుద్ధం చేస్తే కనుక శత్రుహస్తగతమైనటువంటి రాజ్యాన్ని మళ్ళీ ఎందుకు పొందలేవయ్యా? తప్పనిసరిగా పొందగలము. అందువలన నువ్వు దానికి తగినటువంటి ప్రయత్నం చేయవయ్యా. అంతేకాని కేవలము ఇలాగా ప్రతిజ్ఞకు ఒడంబడి నేను వనవాసమే చేస్తాను అని ఇలాగా తపశ్చర్యలకి ఇష్టపడినటువంటి ఒక ఋషిలాగా ఉండడం అనేటువంటిది నీకు ఎంత మాత్రము ఉచితమైనది కాదు. క్షత్రియ ధర్మోచితమైనటువంటి ఉత్సాహాన్ని నింపుకొని యుద్ధానికి వెళ్ళడం అనేటువంటి శ్రేయస్కరము. దానివల్ల మన బాధలన్నీ కూడా తీరతాయి అంటూ భీమసేనుడు ద్రౌపదీ వాక్యముల చేత ప్రేరితుడైనటువంటి వాడై యుధిష్ఠిరుడి దగ్గర మాట్లాడాడు. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి
అర్జునాభిగమన పర్వణి భీమవాక్యే త్రయస్త్రింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, అర్జునాభిగమన పర్వం అనే ఉపపర్వంలో భీమవాక్యం అనేటువంటి 33వ అధ్యాయం పూర్తయింది. 34వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, స ఏవముక్తస్తు మహానుభావ సత్యవ్రతో భీమసేనేన రాజా అజాతశత్రుస్తదనంతరం వై ధైర్యాన్వితో వాక్యమిదం బభాషే. ఎప్పుడైతే భీమసేనుడు ఈ విధంగా మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా విన్నాడు ధర్మరాజు. ఆ ధర్మరాజు విన్నటువంటి వాడై సత్యవ్రతుడైనటువంటి వాడు, మహానుభావుడైనటువంటి వాడు, అజాతశత్రువు అయినటువంటి యుధిష్ఠిరుడు ధైర్యంగా ఆ భీమసేనుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అసంశయం భారత సత్యమేతత్ యన్మాం తుదన్ వాక్యశల్యై క్షిణోషి నత్వాం విగర్హే ప్రతికూలమేవం అమానయాధి వ్యసనం న ఆగాత్. యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, ఓ భీమసేన, నా హృదయాన్ని నువ్వు సూటి మాటలతో బద్దలు చేస్తూ మాట్లాడావు చూసావా. ఈ మాటలన్నీ సత్యమే, అందులో ఏమీ నువ్వు అసత్యం చెప్పేవని నేను అనట్లేదు. కానీ నీ యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే హృదయంలో బాణాలు గుచ్చుతున్నట్టుగా ఉన్నాయ్యా, ఇందులో సందేహం లేదు. నాకు ప్రతికూలంగానే నువ్వు మాట్లాడావు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ నేను నిందించనయ్యా, ఎందుకంటే నువ్వు సత్యమైన మాటలా మాట్లాడావు. నా అనైతికమైనటువంటి పని వల్లనే ఈ కష్టం వచ్చింది కదా, అందులో ఏమీ సందేహం లేదు. అహం హి అక్షాన్ అన్వపద్యం దిహీర్షన్ రాజ్యం సరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్ర తన్మాం షటక్యతవ ప్రత్యదేవి సుయోధనార్థం సుబలస్య పుత్ర. అప్పుడు నేను జోదానికి వెళ్ళాను అంటే అక్కడ కారణం ఏంటంటే ధృతరాష్ట్రపుత్రుడైనటువంటి దుర్యోధను నుండి కూడా రాజ్యాన్ని రాజపదవిని హరించడం కోసమే జోదమాడాను నేను. కానీ అక్కడ ధూర్తుడైనటువంటి జోదరి అయినటువంటి శకుని సుయోధనుడి కోసం నాకు ప్రతిపక్షంలో నిలబడ్డాడు. అదే దుర్యోధనుడే కనుక ఆడితే కనుక నేను తప్పనిసరిగా నెగ్గి ఉండేటువంటి వాడిని. మహామాయ శకుని పర్వతీయ సభామధ్యే ప్రవపన్ అక్షపూగాన్ అమాయినం మాయయా ప్రత్యజైషి తతో అవశ్యం వృజినం భీమసేన. ఓ భీమసేన, పర్వత ప్రాంత నివాసి అయినటువంటి మహామాయావి అయినటువంటి శకుని జోదన సభలో పాచికలు వేస్తూ మాయతోటి మాయ తెలియనటువంటి నన్ను జయించాడు. అందువలన ఇటువంటి కష్టాన్ని మనం పొందవలసి వచ్చింది. అక్షాంశ దృష్ట్వా శకునేర్యథావత్ కామానుకూలా నైజోయుజశ్చ శక్యో నియంతుం అభవిష్యదాత్మ మన్యుస్తు హన్యాత్ పురుషస్య ధైర్యం. అయితే శకుని యొక్క పాచికలు ఏంటంటే అతని ఇచ్ఛానుసారంగా పడతాయి. అతనికి అటువంటి వరం ఉన్నది. అతడు ఏ అంకెనైతే మనస్సులో అనుకుని వేస్తాడో ఆ పాచికలు ఆ అంకెలే చూపిస్తాయి. అందువలన శకుని యొక్క పాచికలు అతని యొక్క కోరికను అనుసరించే సరిబేస సంఖ్యల్లో యథాతథంగా పడడం అనేటువంటిది చూసి నా మనస్సు జోదాన్ని నిలిపివేయగలిగేదే ఆ సమయంలో. ఎందుకంటే ఇతడు మాయతో ఆడుతున్నాడు అనేటువంటి విషయం గ్రహించాను. కానీ క్రోధం మానవుడి యొక్క ధైర్యాన్ని నాశనం చేస్తుంది. నేనేదో క్రోధంతో మాట్లాడాను అని అంటారు. అందుకని ఆ జోదాన్ని ఆ క్షణంలో నేను నిర్వహించకపోయానయ్యా. ఎంతుం నాత్మా శక్యతే పౌరుషేణ మానేన వీర్యేణ చ తాతనథ నతే వాచో భీమసేనాభ్యసూయే మన్యే తథా తద్ భవితవ్యమాసీత్. ఓ భీమసేన, పురుష ప్రయత్నం చేత మనస్సును నియంత్రించడం అనేటువంటిది ఎప్పుడూ కూడా శక్యం కాదు. అభిమానం చేత పరాక్రమం చేత కూడా మనస్సు బంధింపబడదు కూడా. నాయన, నీ మాటలను నేనేమీ తప్పు పట్టట్లేదు, అలా జరగవలసి ఉంది, జరిగింది అనే భావన చేస్తున్నాను. సనో రాజా ధృతరాష్ట్రస్య పుత్రో న్యపాతయద్ వ్యసనే రాజ్యమిచ్చన్ దాస్యంచనో అగమయద్ భీమసేన యత్రాభవత్ చరణం ద్రౌపదీన. ఆ ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు దుర్యోధనుడు రాజ్యకాంక్షతో ఈ కష్టంలోకి మనందరినీ కూడా నెట్టాడు, మనకు దాస్యాన్ని కూడా కల్పించాడు. కానీ ఆ సమయంలో మనకు ద్రౌపది రక్షణ అయింది. ఎందుకంటే ద్రౌపది బాధపడుతూ తాను అక్కడ ధర్మం గురించి చేసినటువంటి ప్రశ్నకు సంతుష్టుడైనటువంటి ధృతరాష్ట్రుడు మళ్ళీ మనకు తిరిగి రాజ్యాన్నంతటిని కూడా ఇచ్చాడు. త్వంచాసి తద్వేత్త ధనంజయశ్చ
జ్యోతాయ ఆగతానాం సభాంనః యన్మాబ్రవీద్ ధృతరాష్ట్రస్య పుత్రః ఏకగ్రహార్థం భరతానాం సమక్షం. నువ్వు ధనంజయుడు కూడా ఈ విషయాన్ని ఎరుగుదురు. మళ్ళీ మనం జోదానికి ఆహ్వానింపబడి వెళ్ళినప్పుడు భరతవంశీయులందరి సమక్షంలో సభలో దుర్యోధనుడు ఒక్క పందెం కోసమే మనతోటి ఇలా అన్నాడు, వనే సమా ద్వాదశ రాజపుత్ర యథాకామం విదితం అజాతశత్రు అధాపరం చావిదితం చరేథాః సర్వై సహ భ్రాతృభిశ్చద్మగూఢః. ఓ రాజపుత్ర యుధిష్ఠిరా, 12 సంవత్సరాలు అరణ్యంలో అందరికీ తెలిసేటట్టు స్వేచ్ఛగా సంచరించి ఆపై 1 సంవత్సరం అజ్ఞాతంగా సోదరులందరితోటి రహస్యంగా సంచరించాలి. త్వాం చే శ్రుత్వా తాత తథా చరంతం అవభోస్యంతే భరతానాం చరాశ్చ అన్యాంశ్చరేధాస్తావతో అబ్ధాంస్తథాత్వం నిశ్చిత్య తత్ ప్రతిజానీహి పార్థ. అంతేకాదయ్యా, భరతవంశీయమైనటువంటి గూఢచారులు ఆ అజ్ఞాతవాస సమయంలో కనుక నిన్ను గుర్తుపడితే మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చెయ్యాలి. నువ్వు ఈ విషయాన్ని నిశ్చయం చేసుకుని ప్రతిజ్ఞ చెయ్యి అని అన్నాడు. చరేశ్చేన్నో అవిదిత కాలమేతం యుక్తో రాజన్ మోహయత్వా మదీయాన్ బ్రవీమి సత్యం కురు సంసదీహ తవైవత భారత పంచనద్య. ఈ అజ్ఞాతవాస కాలమంతా కూడా మాకు తెలియకుండా మా గూఢచారులను మోహపరిచి సంచరించినట్లయితే ఈ పంచనద ప్రదేశం అంతటి మీద నీదే అధికారమయ్యా, అందులో ఏమీ సందేహం లేదు. ఈ కురుసభలో నేను ఈ విధమైనటువంటి సత్యప్రతిజ్ఞ చేస్తున్నాను అని అన్నాడు. వయం చైతద్ భారత సర్వయేవా త్వయాజిత కాలమపాస్య భోగాన్ వసేమ ఇచ్చాహ పురాసరాజ మధ్యే కురుణాం సమయోక్తస్తదేతి. అంతేకాదు, నీకే కాదు ఈ పందము, మేము ఓడిపోతే మేము కూడా ఇలాగే చెయ్యాలి. మేమంతా మీ చేత జయింపబడినట్లయితే మేము కూడా ఈ భోగాలన్నింటినీ విడిచిపెట్టి నియమానుసారంగా వనవాసం చేస్తాం అని దుర్యోధనుడు కురువంశీయులందరి సమక్షంలో చెప్పాడు. అప్పుడు నేను కూడా అలాగే అన్నాను. తత్ర జ్యోతమభవన్నో జఘన్యం తస్మిన్ జిత ప్రవ్రజితాస్త సర్వే ఇత్తంతు దేశాన్ అనుసంచరామః పనానికుచ్రాణి చకృచ్ఛరూపః. అనంతరం ఈ నిందింపదగినటువంటి ఈ జోదం ఆడడము, చివరిసారిగా అందులో మనం ఓడిపోవడము, రాజ్యం విడిచి రావడము అనేటువంటిది జరిగాయి. ఈ విధంగా మనం కష్టమైనటువంటి వేషధారణతోటి ఈ కష్టదాయకమైనటువంటి వనాల్లో అనేక ప్రదేశాల్లో కష్టాలు అనుభవిస్తూ సంచరిస్తున్నాం. సుయోధనశ్చాపిన శాంతిమిచ్చన్ భూయస్సమన్యోర్వశమన్వగచ్చత్ ఉద్యోదయామాస కురుంస సర్వాన్ ఏ చాస్య కేచిత్ వశమన్వగచ్చన్. ఆ సుయోధనుడు కూడా శాంతిని కోరకుండా మళ్ళా క్రోధానికి వసుడయ్యాడు. మనల్ని కష్టాల్లోకి నెట్టినటువంటి అతడు ఈ కురువంశీయులందరినీ తన వశంలోకి తెచ్చుకుని వాళ్ళని అందరినీ కూడా ఉన్నత పదవుల్లో నియోగించాడయ్యా. తం సంధి మాస్థాయ సతాంసకాశే కోనామ జహ్యాదిహ రాజ్యహేతో ఆర్యస్య మన్యే మరణాద్గరీయో యద్ధర్మముత్క్రమ్య మహీం ప్రశాసేత్. ఆనాడు కౌరవ సభలో సత్పురుషుల సమక్షంలో ఆ విధంగా ప్రతిజ్ఞ చేసి రాజ్యం కారణంగా ఈనాడు దాన్ని ఎవడు విడిచిపెడతాడయ్యా? శ్రేష్ఠుడైనటువంటి వాడు ధర్మాన్ని అతిక్రమించి రాజ్యాన్ని శాసించడం మరణం కంటే తక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది. అందువలన అక్కడ ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆ ప్రతిజ్ఞని అనుసరించే మనము వర్తించడం అనేటువంటిది ధర్మబద్ధమైనటువంటి విషయము. అంతేకాని అక్కడ ప్రతిజ్ఞ అంతమందిలో చేసి మళ్ళీ ఇప్పుడు భోగాలు అనుభవించాలనే ఉద్దేశంతో రాజ్యకాంక్షతోటి వెంటనే ఆ చేసినటువంటి ప్రతిజ్ఞను ప్రక్కకి పెట్టి యుద్ధం చేయడం అనేటువంటిది ఎంత మాత్రము ధర్మసమ్మతమైంది కాదు అంటూ ఆ భీమసేనుడు చెప్పినటువంటి విషయాలన్నిటికీ కూడా సమాధాన రూపంగా ధర్మరాజు ఈ విధంగా ఆయన ఇంకా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.